హలో గైస్, ఇప్పుడైతే మేము వైన్స్కి బయలుదేరినాము. ఒక 2 minutes అక్కడికి వెళ్తాం. A few moments later, 12 seconds. ఇదే మా వైన్స్ గైస్, ఇదే మా 2 వైన్స్లు వైన్స్ గైస్. ఇదే మా ఫ్రిడ్జ్ గాయస్. మీలో ఎక్కువ చల్ల కూల్ బీర్ తాగే వాళ్ళు కామెంట్ చేయండి. ఇక మా అన్నరు ఫ్రిడ్జ్, ఇంకో ఫ్రిడ్జ్. ఇదే మా ర్యాక్ గాయస్. ఇక మా వాళ్ళు అన్న పెద్ద కౌంటర్ అక్కడ కూర్చుండు, ఇంకో బ్రో అక్కడ కూర్చుండు. ఇదే మా వైన్స్. ఏంట్రా ఇదేంటో తెలుసు కదా సార్ గాయస్, మన వైన్స్ పక్కన పర్మిట్ రూమ్ ఎలా ఉందో చెప్పండి గాయస్. ఇది ఇంకో సిట్టింగ్ రూమ్, అక్కడ మన దోస్తు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇదే మన పర్మిట్ రూమ్ ఓనర్. హాయ్ ఫ్రెండ్స్. వీడు చూసి షాక్ అవుతానా? వీడు పెద్ద తోపు. పాపం ఫ్రెండ్స్, పాపం వర్కర్స్ రాక పర్మిట్ రూమ్ ఓనర్ ఒక్కడే చేసుకుంటుండు. సార్, టైం 9 కావస్తుంది. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? వచ్చేసుకుంటాడు, లేకపోతే ఊరేసి చస్తాడు. మధ్యలో నీకు ఎందుకయ్యా? వెదర్ చాలా ఉంది, గిరాకీ లేకని ఒక్కడే చేసుకుంటుండు పాపంగా. ఫ్రెండ్స్ చూసి విజయం బాధపడండి. నేను పకోడీ చేస్తాను, గుడాలు చేయను. గుడాలు చేద్దాం, పకోడీ చేస్తాను. నేను సరిపేసి బయట కలిగేసి చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు, చెప్పింది మాత్రమే చేయాలి. ఎలా వచ్చావో అలాగే పో. బయట కలిగేసి ఇంకా మరి ఇంకేం చేస్తున్నావు మహేందర్? మిర్చి బజ్జీ పకోడీ ఇంకా సంజయాలు. ఏం మరి వర్కర్లు రాలే? వాళ్ళు వర్కర్లు లోలాలే. ఎంత అయితే ఎంత ఆపండి. ఎంత అయితే ఎంతనే అంతేనా? పెద్ద ప్లానింగే రా. ఇప్పుడే ఇంతమంది చెప్పాలన్న మా అన్న పండుకొని ఇప్పుడు లేచి బయటకు వచ్చాడు. ఇక మన వైన్స్ వ్యక్తి తీరాడు. దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడారు చెప్తానా. తమ్ముడిని ఫోన్ చూడడం, మన తమ్ముడిని గిరాకీ చూడడం అంటే ఫోన్ చూస్తుంది గాయస్. అదే గిరాకీ అట్లా పెట్టండి, గిరాకీ చూడక ఫోన్ చూస్తుండు. ఓ మా తమ్ముడికి ఎప్పుడు ఫోనే కావాలి బ్రో, గిరాకీ చూడాడు ఏం చూడాడు. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు, పదండి. హాయ్ ఫ్రెండ్స్. అన్నయ్య, ఈ నా కొడుకుని నమ్మద్దండి. అమ్మా వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మ. ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు ఈ వంటకాలు? స్టార్ట్ చేయాలా? ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు స్టార్ట్ చేయాలా? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి. ప్లీజ్ సర్ప్రైజ్ గైస్.